మనం చేస్తున్న పని ఏంటంటే వచ్చాము, పాపం చేసుకున్నాము, సరిపోతుంది కాదు. ప్రతి మనిషి యొక్క హృదయం మారాలి. మారు మనసు అంటారు దాన్ని. ఏ మనసు అండి? మారు మనసు అంటే పాతవి గతించిపోను, ఇదిగో కొత్తమైన క్రీస్తు యేసునందు నూతనమైన జీవితం అంటారు. అంటే ముందు జీవించిన జీవితానికి దీనికి చాలా వ్యత్యాసముంటారు. ముందు మాట్లాడిన మాటలకి ఈ మాటలకి చాలా వ్యత్యాసముంటారు. నాకు తెలిసి నేను చెప్పిన మాట్లాడంటే దేవుడు యేసు క్రీస్తుని నమ్ముకున్న వారందరూ కూడా నిజంగా దేవుని యొక్క బిడ్డలేదు. వాళ్ళు పర్లోక రాజ్యానికి వారసులే. దీంట్లో ఎటువంటి ఆబద్ధం లేదు. కానీ ఆబద్ధం ఎవరు ఉన్నది? మనలో. నమ్ముకున్న మనము అటువంటి జీవితం జీవిస్తామో లేదని అర్థం చేసుకోవాలి. ఏసీని నమ్మేసుకున్నాము, ఏసు బిడ్డలు అంటున్నారు. ఇవి ఎవరి బిడ్డలు? ఆ లక్షణాలు ఇవ్వ ఉండాలి. ఈ ఎవరి బిడ్డలు ఆ బిడ్డల యొక్క లక్షణాలు ఇవి ఉండాలి. ఆ గుణలక్షణాలు ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరి బిడ్డలము అంటే దేవుని బిడ్డలము. దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉండాలి. మనం ఆయనలో ఏమున్నాయి? ఆయనలో ఏమున్నాయండి? ప్రేమ, కరుణ, దయ, క్షమించే గుణము, ప్రాయశ్చిత్తము, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. మనలో కూడా అలా ఉండాలి. అంటే యేసు క్రీస్తును ఎరిగిన వరకు కూడా రక్షణ ఇంపార్టెంట్. ఆ రక్షణ పొందుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా భారవంతమైన పరిచయం చేస్తున్న వారిలో బాప్తిజం తీసుకున్న